పొద్దున్నే లేచి అమ్మమ్మ మట్టి పాత్ర తీసుకొని వచ్చేది. నిన్న రాత్రి మిగిలిన అన్నాన్ని తీసుకొని నీళ్లు వేసి చల్లని గాలికి ఆరుబయట ఉంచేది. ఎందుకంటే ఆ రోజులు ఫ్రిడ్జులు లేవు, అలాగే రోగాలు కూడా ఎక్కువగా లేవు. ఎందుకంటే ఆహారం అంతా సహజంగా ఉండేది కాబట్టి. పొద్దున్నే లేచి ఆ అన్నాన్ని మంచిగా మెత్తగా పిసుకొని అందులో మజ్జిగ వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి నంజుకొని తింటే మనసు నిండుగా ఉండేది, కడుపు చల్లగా ఉండేది. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు, అమ్మ చేతి ప్రేమ, అలాగే అమ్మమ్మల అనుభవం కూడా. ఈ రోజుల్లో మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిన ఆహారం ఇది. డబ్బుతో కూడిన ఆహారం కాదు, ఆరోగ్యంతో కూడిన సంపద ఇది. మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, సహజంగా మనకి ఇన్స్టెంట్ శక్తినిస్తుంది. సో మీలో ఎంతమంది ఈ ఫర్మెంటెడ్ రైస్ రెసిపీ ఇప్పుడు కూడా తింటున్నారు అనేది నాకైతే కామెంట్ చేసేయండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.